చూస్తున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగానే ఉంది మేడం ఇప్పటి మట్టుకైతే, కానీ జర కొద్దిగా కొన్ని సవలతులు లేడీస్ కు ఈ ఫ్రీ బస్ చేశారు కదా, దానికి ఏంటంటే కొన్ని బస్సులు పెంచాలి కొద్దిగా. జెంట్స్ కి అనేది టికెట్ తీసుకుని వాళ్ళకి సీట్ లేకుంటున్నది, లేడీస్ కూకుంటుంది, ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఏమన్నా కోపాలు వస్తున్నాయి అట్లా. దాని గురించి ఏంటంటే కొద్దిగా గవర్నమెంట్ అనేది కొద్దిగా మంచిగా సవలతు ఇస్తే బాగుంటది ప్రజలు. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉన్నది కొద్దిగా ఎందుకు ఉందంటే ఇప్పుడు ఆ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఇట్లా లేడీస్ కు ఫ్రీ అయిపోయింది. వాళ్ళు డైలీ ఒక 100 కిలోమీటర్ పోయి అప్ అండ్ డౌన్ చేసుకుంటారు. వాళ్ళకి బెనిఫిట్ బాగుంది, సాలరీ వస్తుంది, మళ్ళీ ఇది వస్తుంది. ఇప్పుడు మా వేరే వాళ్ళకు ఇప్పుడు సీనియర్ సిటిజన్ అటువంటి వాళ్ళకు ఏం లేదు, వాళ్ళకి ఖాళీ అంతే టికెట్ ఉంటది, ఎక్కువ ఖర్చు. వాళ్ళకి కొద్దిగా ఏంటంటే సీనియర్ సిటిజన్ కు ఒక హాఫ్ టికెట్ అన్న పెడతానే బాగుంటది. ఓకే. అంటే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నామని అంటారు కదా, మరి సన్న బియ్యం పరిస్థితి ఏ విధంగా ఉంది? సన్న బియ్యం అంటే ఇక ఇప్పటిదాకా కొన్ని జాలాలు ఇచ్చారు, ఇప్పుడు మా ఏరియాలో ఇయ్యలేదు. ఇప్పుడు మాకు ఎట్లా ఇచ్చారో అవి ఎట్లున్నాయో తెలియదు, చూడలేము మేము ఇద్దరు. కానీ ఈయనైతే ఇస్తుంది గవర్నమెంట్ అని అంటారు. అసలు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా పథకాలు అన్ని ఇచ్చాడు, అన్ని రైతు బంధు గాని ఏదే గాని రుణమాఫీ గాని కొద్దిగా లేట్ చేసినా గానీ ఇట్లా మాఫ్ చేసాడు కొద్దిగా. ఇది ఈసారి అయితే ఒక అయినోళ్ళకి అయినాయి, కానోళ్ళకి కాలేవు. ఇప్పుడు కానోళ్ళకు ఇబ్బంది అవుతుంది, అరే మాకు ఇట్లా ఆశ ఉంటది కదా ఇట్లా అని